హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం మ్యాట్రిసెస్ చాప్టర్ నుండి షార్ట్కట్ ట్రిక్ టైప్ 3 ఎలా చేయాలో నేర్చుకుందాం. అంటే టైప్ 3 మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, అవి ఎలా సాల్వ్ చేయాలో షార్ట్కట్ వేలో మనం చూద్దాం. టైప్ 1 టైప్ 2 నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా టైప్ 1 టైప్ 2 చూడకపోతే టైప్ 1 టైప్ 2ని మన షార్ట్స్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, లెట్ p ఈజ్ ఈక్వల్స్ టు √3/2 1/2 -1/2 √3/2 a ఈజ్ ఈక్వల్స్ టు 1 0 1 అండ్ 1 2x2 మ్యాట్రిక్స్, రెండు కూడా 2x2 మ్యాట్రిక్సెస్ ఇచ్చాడు. q వచ్చేసి PA P ట్రాన్స్పోజ్ అని ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ P ట్రాన్స్పోజ్ ఇంటూ Q⁻2007 ఇంటూ P. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా మనం ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి? ప్రొసీజర్ ప్రకారం అయితే పీని ట్రాన్స్పోజ్ చేయాలి. పీని ట్రాన్స్పోజ్ చేయాలంటే రోస్ని కాలమ్స్ లాగా రాసుకోవాలి. క్యూని 2007 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే క్యూ అంటే మళ్ళీ PA P ట్రాన్స్పోజ్ కదా, దీన్ని తీసుకొని ఈ మూడింటిని మల్టిప్లై చేసి దాన్ని 2007 టైమ్స్ మల్టిప్లై చేసి ఈ మూడింటిని మల్టిప్లై చేసేలోపు మనకి టైం అయిపోతుంది అనమాట. కాబట్టి వీటిని మనం షార్ట్కట్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. జనరల్గా ఈ షార్ట్కట్ అప్లై చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇచ్చినటువంటి పీని దాని ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తే, అంటే P ఇంటూ P ట్రాన్స్పోజ్ చేస్తే I రావాలి. సింపుల్గా ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవ్వాలన్నమాట. ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, మనం ఈ షార్ట్కట్ ట్రిక్ యూజ్ చేయొచ్చు. రైట్, వెరీ సింపుల్. కరెక్ట్గా 1 మినిట్లో ఈ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. 1 మినిట్ కూడా పట్టదు. ఓకే, షార్ట్కట్లో అది ఎలా అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనల్ని ఏం అడుగుతున్నాడో అబ్జర్వ్ చేయండి. ఇది అడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడు? P ట్రాన్స్పోజ్ ఇంటూ Q⁻2007 ఇంటూ P అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏదైతే అడుగుతున్నాడో ఆ మధ్యలో ఏది ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మధ్యలో ఎవరున్నారు? Q⁻2007 ఉన్నారు. మనకు అడిగినటువంటి క్వశ్చన్లో ఓకేనా, మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ మధ్యలో ఎవరున్నారు? Q⁻2007. మరి ఇచ్చినటువంటి ఈక్వేషన్లో, ఆల్రెడీ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో Q ఇది మనకు కావాలి, Q⁻2007. ఈ Qకి మధ్యలో ఎవరున్నారు? ఏ ఉన్నారు. అంటే సింపుల్గా మనల్ని ఏమడుగుతున్నాడు అంటే, యాక్చువల్గా అడిగింది Q⁻2007, కానీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ షార్ట్కట్ ట్రిక్గా మనం A⁻2007 చేస్తే సరిపోతుంది అనమాట. అంటే A⁻2007 మన ఆన్సర్. ఓకేనా, మరి A⁻2007 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకు ఆల్రెడీ తెలుసు. దీన్ని 2007 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి ఇచ్చినటువంటి ఏని. కానీ మనం ఈ షార్ట్కట్ ట్రిక్ కూడా మనం నేర్చుకున్నాం కదా, ట్రిక్ 1లో నేర్చుకున్నాం కదా, టైప్ 1లో. సో ఎలా చేసాం? ఎల్ షేప్లో 101 ఉంటే, ఎల్ షేప్లో 101 ఉంటే 101 వస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఏమవుతుంది? 1ని 2007 టైమ్స్ మనం యాడ్ చేయాలి. ఓకేనా, షార్ట్కట్ ట్రిక్ మనం చూసాం. మీరు చూడకపోతే ఎవరైనా అక్కడికి వెళ్ళి చూడొచ్చు. రైట్, 1ని మనం 2007 టైమ్స్, ఇక్కడ n ఎంతైతే ఉందో పవర్లో అన్ని టైమ్స్ యాడ్ చేయాలి. మరి 1ని 2007 టైమ్స్ యాడ్ చేస్తే మనకి 2007 వస్తుంది కదా. 1ని n టైమ్స్ యాడ్ చేస్తే n వస్తుంది, 3 టైమ్స్ యాడ్ చేస్తే 3 వస్తుంది, 2007 టైమ్స్ యాడ్ చేస్తే 2007 వస్తుంది. ఇది మన ఆన్సర్ అనమాట. చాలా ఈజీ అనమాట. అడిగిందేమో ఇది, మధ్యలో ఎవరున్నారు? Q⁻2007. ఈ Qకి మధ్యలో ఎవరున్నారు? ఏ ఉన్నారు. సో A⁻2007 అడిగినట్టు అనమాట. ఇదే షార్ట్కట్ టెక్నిక్ అనమాట. వెరీ సింపుల్. ఇది JEE Main 2023 క్వశ్చన్. మీకు నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చేయడం వలన ఇంకా కొంతమందికి ఇది రీచ్ అవుతుంది ఈ వీడియో రీచ్ అయ్యి ఎవరైనా JEE Mains ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇది ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇఫ్ పాసిబుల్. సో ఇది చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సేమ్ అదే మోడల్ క్వశ్చన్ అగైన్ JEE Main 2023లోనే అడిగాడు. సో లెట్ A 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, B 101 - I అండ్ M A ట్రాన్స్పోజ్ BA దాన్ ఇన్వర్స్ ఆఫ్ A ఇంటూ M⁻2023 ఇంటూ A ట్రాన్స్పోజ్ అడుగుతున్నాడు. ఇన్వర్స్ తర్వాత కనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే మనం అడిగింది ఏంటి? A ఇంటూ M⁻2023 ఇంటూ A ట్రాన్స్పోజ్. అంటే మనం అడిగింది అయితే ఫస్ట్ ఇదే కదా. ఈ మధ్యలో ఎవరున్నారు? మనకి M ఉన్నారు. సో మధ్యలో ఎవరున్నారు? M ఉన్నారు. సో M⁻2023. ఎంకి మధ్యలో ఎవరున్నారు? B ఉన్నారు. అంటే మనల్ని సింపుల్గా ఏమడుగుతున్నట్టు? సింపుల్గా B⁻2023 అడుగుతున్నాడు ఫస్ట్ అయితే.
ఇక్కడ వరకు కనుక్కోవాలంటే b పవర్ 2023 అడుగుతున్నాడు. b పవర్ 2023 అంటే b ఇదే కదా. సో ఈ మ్యాట్రిక్స్ పవర్ 2023. మరి ఈ టెక్నిక్ ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఇక్కడ 101 ఉంది, ఎల్ షేప్లో 101 ఉంది అని అంటే మనకి ఇవి యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉంటాయి కదా. సో 101 ఆ మైనస్ ఐని 2023 టైమ్స్ మనం యాడ్ చేయాలి. మైనస్ ఐ అంటే -2i, 2 టైమ్స్ యాడ్ చేస్తే -2i, 2023 టైమ్స్ యాడ్ చేస్తే 2023i -2023i. ఇది మన ఆన్సర్ అనమాట, రైట్. అయితే ఇది ఇక్కడ వరకే ఆన్సర్. చాలామంది ఈ క్వశ్చన్ మిస్టేక్ బయట వచ్చారు, ఓన్లీ ఇక్కడ వరకు చేసి వచ్చారు. కానీ మనల్ని ఏం అడుగుతున్నాడు, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అడుగుతున్నాడు. మరి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఇది ఒక మ్యాట్రిక్స్ అయితే ఓకేనా, ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనకి 1/AD - BC ఇంటూ ఇక్కడ AD మనకి ఏమవుతాయి అంటే DA అంటే రివర్స్ అవుతాయి, రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ A ఉంటే D అవుతుంది, D ఉంటే A అవుతుంది. ఇక్కడ B ఉంటే -B అవుతుంది, C ఉంటే -C అవుతుంది. ఇదే 2x2 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ మనందరికీ తెలుసు, రైట్. ఇప్పుడు దీని యొక్క ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్వర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్వర్స్ ఆఫ్ b పవర్ 2023 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ AD - BC అంటే A ఇంటూ D, 1 × 1 1 మైనస్ BC అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే 1 - 0, 1/1 - 0 ఇంటూ D అంటే ఎవరు 1, -B అంటే ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. -C అంటే -0 అన్న 0నే కదా, A అంటే 1 కదా. సో ఇది మన ఆన్సర్ అనమాట. 1/1 - 0 అంటే 1 - 0 అంటే 1 కదా, 1/1 అంటే 1 కదా. సో ఇక్కడ మన ఆన్సర్ డైరెక్ట్ ఏమవుతుందంటే 1/2023i01. ఇది కూడా మనకి JEE Main 2023 క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నారు JEE Mainsలో. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ మీకు తెలవడం వల్ల మీరు ఈజీగా ప్రాబ్లమ్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఎంత త్వరగా చేస్తే మనకు అంత బెటర్ ర్యాంక్ వస్తుంది కాబట్టి, అంత బెటర్ పర్సంటేజ్ వస్తుంది కాబట్టి మనం ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి ట్రిక్స్ మనం ముందుగానే నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట.